ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేని బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేని బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపిస్తుంది? అనిల్ రావుపురి గారి గ్లిమ్స్ వదిలేరు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. మన బీజిఎం కూడా వచ్చి చదివిపించింది. భీమ్ గారు చాలా బాగా చేశారు. అన్ని సినిమాల్లో కన్నా భీమ్ గారు ఈ రోజు బాగా కష్టపడి ఒక సినిమాకి కంపారిజన్ చేయకుండా ఆయన మ్యూజిక్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. ఇందాక ఇంటర్వ్యూలో నేను చూశాను, చాలా బాగా చెప్పారు. ఒక మెగాస్టార్ ని ఇంతగా చాలా రోజుల తర్వాత వయసు తక్కువగా చూపించింది ఈ సినిమా అని అనిపిస్తుంది. ఇంట్రడక్షన్, ఆయన కార్లో దిగే ఇంట్రడక్షన్ చాలా బాగుంది. చిరంగా లుక్స్ అనిపించేస్తాయి ఈ సినిమాలో. టైలర్ మనకి ఎలా ఉందంటే మూవీ మీద ఎంతో ఇంకా 6 నెలలు అయినా సరే మనం ఇంకొక సంవత్సరాన్ని వెయిట్ చేయొచ్చు ఈ లుక్ తో. ఈ బట్టి దానికోసం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు భీమ్ గారు 4 సాంగ్స్ చేశారంటే అవి కూడా చాలా సూపర్ హిట్ గా ఉన్నాయి. అది త్వరలో మనకి ఆడియో కూడా వస్తుంది. అండ్ విశ్వంబర నిన్న రిలీజ్ అయింది, దాని గ్లిమ్స్ ఎట్లా అనిపిస్తుంది? 2 మూవీస్ లో ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే మెగాస్టార్ మూవీస్ కోసం అందరూ వెయిట్ చేస్తారు, దాంతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అలాగే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, అందరిని సపోర్ట్ చేయాలి. మూవీ ఫీల్డ్ అనే తర్వాత ఒకటి అలా బాగాలేదు ఇలా బాగా అనుకోవద్దు. దానికోసం మనం 360 రోజులు కష్టపడుతున్నాం మనం ప్రతి ఒక్కళ్ళు సినిమా ఫీల్డ్. అసలు మెగాస్టార్ గారు అంటే కూర్చొని చూడలేమండి, నుంచోనే చూడతాం. మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా హ్యాపీ బర్త్డే. ఈరోజు అనిల్ రావుపూడి గారు మాకు పండగ గిఫ్ట్ ఆల్రెడీ ముందే ఇచ్చేశారు గ్లిమ్స్లో చిరంజీవి గారి లుక్ చాలా అదిరిపోయింది. ఎందుకంటే 70 సంవత్సరాల వ్యక్తి అంటే ఎవరు కూడా నమ్మరు. అది 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కుర్రోడు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారు. అందులో ఒక గుర్రం షాట్ ఉంది, ఎక్సలెంట్గా తీశారు. అలాంటి టేకింగ్ మరి ఎవరు కూడా తీయలేరు. ఇప్పుడు మాకు 2 సినిమాలు వస్తున్నాయి, 2 కూడా 2026లో పండగ వాతావరణం తీసుకొస్తే. అదేవిధంగా మా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 నుంచి ఒక సినిమా వస్తుంది, పెద్ద సినిమా. ఈ 2 కూడా సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనియా. ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ జన్మకి మీకు రుణపడి ఉంటాం. మేము ఈ కార్యక్రమాలు సినిమాలు చూస్తుంటేనే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం, మొక్కలు నాటుతుంటాం. ఈ ఇన్స్పిరేషన్ అంతా చిరంజీవి గారి వల్లే మనం చేయగలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా సినిమా చెప్తున్నా, మెగాస్టార్ చూస్తుంటే మాత్రం మేము సీట్లకి వెళ్ళేసి డ్యాన్స్ చేస్తున్నాం. ఆ స్టైల్స్ ఏంది, ఆ థ్రిల్లింగ్స్ ఏంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 45 years 50 years కనిపిస్తుంది చిరంజీవి గారు. అప్పట్లో రౌడీ అల్లుడు గరానా మొగులు ఎలా ఉన్నాడో, ఒక గ్యాంగ్ లీడర్ లా, మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎలా ఉన్నాడో మళ్ళీ అలానే కనిపిస్తుంది చిరంజీవి గారు. అసలు ఆ లుక్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ, ఆ సిగరెట్ తీసి ఇట్లా పడేయడం కానీ, అంటే ప్రతి స్టైల్స్ కానీ ప్రతి ఒక్క లుక్స్ కానీ చిరంజీవి గారికి సాధ్యమని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ లుక్స్ కానీ, ఒక ఫిట్టింగ్స్, ఒక జిమ్ చేయడం కానీ ప్రతి ఒక్కదానికి చాలా పట్టుదలతో చేసిండు. అంటే ఇప్పటిదాకా చూసిన చిరంజీవి ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా. ముందుగా అనిల్ గారు సార్ నిజంగా చెప్తున్నా, చాలా మంచి సినిమా మీరు తీస్తారు. ఈ టీజర్ కూడా అదిరిపోయింది. హార్స్ రైడింగ్ ఉంటుంది, ఇట్లా గుర్రం పట్టుకొని వస్తుంటాడు. ఆ స్టైల్ మాత్రం అదిరిపోయింది అన్న. ఎందుకంటే ఒక కొత్త సినిమా ఒక పెట్టుకుని కూడా చూసినాం మేము చిన్నగా ఉన్నప్పుడు. ఒక క్యాప్ పెట్టి వస్తుంటాడు. తర్వాత మళ్ళీ చూసినాం అట్లా ఒక గబ్బర్ సింగ్ లో చూసినాం. తర్వాత అంటే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి చూస్తున్నాం. చెప్పండి. అండ్ రీసెంట్ గా నిన్న విశ్వంబర గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. లుక్స్ ఎట్లా అనిపిస్తుంది మెగాస్టార్ గారు? అంటే ఆ లుక్స్ విశ్వంబర ఆ సినిమా ఏంటంటే ఒక చిల్డ్రన్స్ కి, ఆడియన్స్ కి నచ్చేటట్టు అదొక లుక్. ఆ సినిమా ఒక డిఫరెంట్. అది ఇది ఒక మాస్ యాంగిల్ లా. అంటే మాస్ అంటే ఇప్పుడు ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ తీసుకోండి, ఒక గరానా మొగుడు తీసుకోండి, ఇది ఒకటి ఒక కామెడీలోకి వెళ్ళిపోతుంది. అదేంటంటే ఒక యాక్షన్ మూవీ లెక్క ఏదో ఒకటి పట్టుదలతో పోతుంది సినిమా. అది విశ్వంబర. ఆ టీజర్ కూడా అదిరిపోయింది. అది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. అంటే స్టాలిన్ అంటే మనం అప్పట్లో చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో స్టాలిన్ ని, ఇప్పుడు చూస్తే ఇంకోటి ఏంటంటే మన పండుగ అంటే ఒక సంక్రాంతి, ఇప్పుడు ఒక చిరంజీవి గారిది బర్త్డే అంటే ఒక పెద్ద పండుగ. అలాంటి పండుగ సందర్భంలో మనం మెగాస్టార్ సినిమా చూసినామంటే అది చాలా గొప్పతనం అనుకోవాలి. అసలు ఇప్పటిగా మేడం కూడా వచ్చింది, చిరంజీవి బిడ్డ కూడా వచ్చింది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే చిరంజీవి గారు రాకున్నా కూడా ఆమెను చూసి ఒక ఆమెలో చిరంజీవిని చూసుకున్నాం మేము మెగాస్టార్ గారిని. మేమంతా హ్యాపీ అయినాం. మన ఒకటే హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. మెగాస్టార్ గారు అంటే మాటలు కాదు, అది ఎంతో పట్టుదల. ఒక ఖైదీ, ఒక పుణ్యం నాకు, ఒక గరానా కూడా, ఒక రౌడీ వెళ్ళాడు, ఒక ముఠా మెస్సిరి, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒక అన్నయ్య, ఒక ఠాగూర్, ఒక అంజీ, ఒక మృగదాస్. ఇలాంటి సినిమాలు అంటేనే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సినిమాకి ఒక సాంగ్స్ రాయాలన్నా కూడా ఒక చిరంజీవికే రాస్తారు. అంటే ఆ సాంగ్ వచ్చినా కూడా అలాంటి సాంగ్ చిరంజీవికే పుట్టింది అనుకోవాలి. ఆ రాయడం కూడా ముందుగా యాడ్సాప్ రైటర్స్ కానీ, అలాంటి సాంగ్స్ రాస్తే చిరంజీవికి సెట్ అయినట్టు రైటర్స్ కూడా ముందుగా యాడ్సాప్. అంటే ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీసినా కూడా వాళ్ళకి మా ఫ్యాన్స్ తరఫున నేను ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మీ రైటర్స్ కానీ, ఒక సాంగ్స్ కానీ, ఒక డైరెక్షన్, కెమెరా కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముందుగా అందరికీ ఆడియన్స్కి ఐ లవ్ యూ.
హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.